అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్లకు ట్రంప్ టెన్షన్ రోజురోజుకు పెరుగుతుంది. ఏ క్షణాన అరెస్టు చేస్తారోనని భయం మొదలైంది. అంతేకాకుండా స్వదేశానికి కాకుండా జైల్లో వేశారని టెన్షన్ కూడా మొదలైంది. ఇది ఒక ఎత్తు అయితే పౌరసత్వం టెన్షన్ మరోవైపు వెంటాడుతుంది. ట్రంప్ సంతకం చేసిన నెల రోజుల ఆంక్షల ఆయుధం దగ్గరికి వస్తుంది. ఫిబ్రవరి 19 వరకు అమెరికా గడ్డపై జన్మించిన పిల్లలకు మాత్రమే పౌరసత్వం రానుండడంతో చాలామంది సిజేరియన్లకు తొందరపడుతున్నారు. మరోవైపు H1B స్టడీ వీసాలపై వచ్చిన వారు గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయులను ఈ నిర్ణయం టెన్షన్ పెడుతుంది. పౌరసత్వం కోసం తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని సైతం ప్రమాదంలోకి పెట్టేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు గర్భంతో ఉండి మరో 2 నెలలు డెలివరీ జరగాల్సిన వారు ఫిబ్రవరి 19 లోపే డెలివరీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సి సెక్షన్లు చేయించుకునేందుకు వైద్యులను కాంటాక్ట్ అవుతున్నారు. నెలలు నిండక ముందే డెలివరీ చేయడం తల్లి బిడ్డల ఆరోగ్యానికి ప్రమాదమని, బిడ్డల్లో ఊపిరితిత్తులు అభివృద్ధి చెందకపోవడం, నాడీ సంబంధ సమస్యలు, తక్కువ బరువుతో జన్మించడం వంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నా పట్టించుకోవడం లేదట. అమెరికాలో పిల్లలకు జన్మనివ్వడంపై తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇచ్చే గ్రీన్ కార్డులకు భారీగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 100 ఏళ్లైనా గ్రీన్ కార్డులు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవేళ పిల్లలకు పుట్టుకతో పౌరసత్వం వస్తే వాళ్లకు 21 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు కూడా శాశ్వత నివాసానికి అనుమతి దొరుకుతుంది. దీంతో బిడ్డలకు పౌరసత్వం దక్కించుకోవడం కోసం తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. మరోవైపు ట్రంప్ జారీ ఉత్తర్వును రద్దు చేయాలన్న పిటిషన్ను సియాటిల్ ఫెడరల్ న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ 22 రాష్ట్రాల అదేవిధంగా పలు వలసదారుల సంఘాల దాఖలు చేసిన 5 పిటిషన్లలో ఇది ఒకటి. అరిజోనా, ఇలినాయిస్, ఒరెగాన్, వాషింగ్టన్ నుంచి దాఖలైన ఈ పిటిషన్లను న్యాయమూర్తి జాన్ కాఫెనోర్ విచారిస్తున్నారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఇక్కడ జన్మించే బిడ్డలకు పౌరసత్వం లభిస్తుందని ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్దారులు చెబుతున్నారు. ఇక భారత్ కూడా ట్రంప్ నిర్ణయానికి దాదాపు అంగీకరించినట్లు తెలుస్తుంది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 18,000 మందిని తిరిగి భారత్కు రప్పిస్తామని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ట్రంప్ సర్కార్తో ఒక ఒప్పందానికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. వీటితో పాటు రవాణా, రక్షణ, వ్యాపార, వాణిజ్యాల అంశాలపై చర్చించేందుకు త్వరలో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించే అవకాశం సైతం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ప్రధాని మోడీ వచ్చిన వెంటనే తమ సమస్య చెప్పుకోవాలని చాలామంది ఎన్ఆర్ఐలు సైతం రెడీగా ఉన్నారట. ఇక వీసా, గ్రీన్ కార్డ్, సిటిజన్ షిప్లపై ట్రంప్ మనసు మార్చుకునేలా చేయాలని విజ్ఞప్తులు ఇవ్వనున్నారట.